दर्शयामि आंदोलिकानारोहयामि गजानारोहयामि अश्वानारोहयामि समस्तराजोपचार देवोपचार भक्त्युपचार शक्त्युपचार पूजनं समर्पयामि अंदरू కూర్చున్న వాళ్ళందరూ కూడా చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనయా ఆచరిత ద్వాదశాదిత్య సౌర మహాయాగ కర్మణ ఆదిత్య మహాయాగ కర్మణ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు శ్రీ ఛాయా ఉషా సంజ్ఞా పద్మిని సమేత సవితృ సూర్య నారాయణ దేవత ప్రీతి ద్వారా సంకల్పిత దీర్ఘారోగ్యాయుష్య ఫలసిద్ధిరస్తు సర్వ సంపత్ సమృద్ధిరస్తు కీర్తి లాభాది సర్వ విజయ ప్రాప్తిరస్తు. దయచేసి మీరు అక్కడి నుంచి కనుక లేస్తే కార్యక్రమం అంతా డిస్టర్బ్ అవుతుంది కనుక మీరు దయచేసి ఏదైనా మీ మహాషోడశాక్షరి జపం చేస్తూ 5 నిమిషాలు ఈ దంపతుల పూజ వరకు కూర్చోండి. అలాగే కూర్చున్న తర్వాత అప్పుడు గురువందనం అప్పుడు మీరందరూ వద్దురు కానీ అద్య పూర్వోచ్చరిత ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ ఆచమ్య ప్రాణానాయమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః శ్రీకృష్ణాయ నమః. ప్రాణానాయమ్య బ్రహ్మభూర్భువస్వరోం పృథ్వీత్వయాధృత లోకాదేవిత్వం విష్ణునాధృత పంచధారయమాన్ దేవి పవిత్రం కురుచాసనం పూర్వోచ్చరిత ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అందరు చెప్పండి మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర బుద్ధిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. మీరందరూ చెప్పుకోండి, ఇక్కడ కుటుంబ సభ్యులు శిష్యులందరూ కూడా చెప్పుకోండి. మమ ఐహిక ఆముష్మిక ఫలసిద్ధి ద్వారా మాతాపితృ గురు రుణ విముక్తిపూర్వక జన్మశుద్ధ్యర్థం గురు పూజనం మాతాపితృపూజనం మిళిత్వా వయం కారయామః. అందరూ గణపతిని ప్రార్థన చేసి అందరూ శిష్యులంతా నిటారుగా కూర్చొని హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి నమస్కారం చేసుకొని చెప్పండి నమః. అక్షతలు ప్రకృతి రూపిణ్యై జనన్యై జనకాయ చ జన్మకారణ రూపాయ మాత్రే పిత్రే గురవే నమో నమః. పాదాలు ఇక్కడ పెట్టండి, దీంట్లో పెట్టండి పాదాలు. నమో నమః ధ్యాయామి ఆవాహయామి అస్మన్మాతరి దేవేశీం పితర్యంబాపతిం శివం ఆవాహయామి పూజార్థం భక్త్యా పరమయాద్య. ఓం మాతః కాత్యాయనీ రూపే పితః పరమశివాత్మక రత్నసింహాసనం దివ్యం యువాభ్యాం పరికల్పితం. మాతాపితృభ్యాం నమః దివ్యరత్నసింహాసనం సమర్పయామి. మాతాపితృభ్యాం మనసా నందనోద్యాన సంభవైః పుష్పైః ప్రకల్పితం చార్ఘ్యం సోదకాక్షత సంస్కృతం. శ్రీమాతాపితృభ్యాం నమః హస్తయోః అర్ఘ్యం. చేతులు పట్టండి, హస్తయో పోయండి మీరు, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. జ్ఞానామృత సరస్తోయాత్ భక్త్యంజలి పుటాదృతం సమర్పయామి పాద్యం తద్గృహ్యతాత్ పద శుద్ధిదం. శ్రీ మాతాపితృభ్యాం నమః గురుభ్యో నమః పాద ప్రక్షాళనం పాదయో. ఓం నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి. ఇటు శంకర్ రండి, మీరు పక్కకు జరగండి. శాశ్వతే నలుగురు మీరు ఎందుకు లేస్తారు, మీరు వెళ్ళు. నమః ఓం చరణం పవిత్రం విదతం పురాణం ఏన పోతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతా అతిపాప్మాన పరాతింతరేమా. ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ గోవిందాయ నమో నమః. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా
శివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం సజ్జోజాతం పక్కకు జరగండి. ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమః. భవోద్భవాయ నమః. వామదేవాయ నమో. జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమో. రుద్రాయ నమః. కాలాయ నమః. కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః. సర్వభూతదమనాయ నమో మనో. శుద్ధజాంబూనదరసం పూజాశంఖ సమాహృతం ఆచమ్యతాం మయా భక్త్యా సంభృతాంతః సరోవరాత్. పక్కకు జరిపి ఆచమనీయం సమర్పయామి. దివ్య ఆచమనీయం సమర్పయామి. ఓం మంత్రపూతం మహాసౌర మండలాత్ పరమీకృతం ముద్రయాంకుశరూపిణ్య సువర్ణకలశాదృతం ఇదం మాతః పరం పుణ్యం పితః పరమశోభనం మనస్సరోవర భవ మమృతం స్నాస్యతాం ముదా. శుద్ధోదక స్నానం సమర్పయామి. బొట్టు పెట్టి వస్త్రాలు ఇవ్వండి. బొట్టు పెట్టి వస్త్రాలు ఇవ్వండి. అభివస్త్రా సువసనాన్య శామిదేనో పాదాలకు పసుపు పెట్టు. పూయమానః. ఓం అభివస్త్రా గట్టిగా చెప్పు. చంద్రాభర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ. వస్త్రయుగ్మం సమర్పయామి. చాలు మేళం ఆపండి. ఓం కస్తూరి కుంకుమాక్తం తత్ పంక సంకలితార్ద్రకం గంధం పరిమళోపేతం అర్పితం లిప్యతాం ముహుః. గంధద్వారాంధురాధర్షాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగో సర్వభూతానాం దామిహోపక్వయే శ్రియం. పుష్పమాలాలంకరణం నానావిధాని పుష్పాణి రమ్యగంధోత్కటాని భో శోభాయుతాని పూజార్థం యువయోరర్పితాని వై. ఇప్పుడు గట్టి మేళం వాయించండి చక్కగా. పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. చంద్రమావాం పుష్పం. లోకంలో సాధారణంగా అనేక రకాలైన వ్రతాలు పూజలు మొదలైనవి మనం చేస్తాం. కానీ తల్లిదండ్రులకు కూడా వ్రతం అనేది ఒకటి ఉంది అని ధర్మశాస్త్రాలలో చెప్పడం జరిగింది. అటువంటి ధర్మశాస్త్రాలలో ఉన్నటువంటి ఈ మంత్రములనన్నీ కూడా తీసుకొని ఒకానొక మాతాపితృ పూజా వ్రతం అనే ఒక పుస్తకాన్ని చక్కగా మనం రచన చేసుకున్నాం. అదే దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మయావపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః అని బృహద్ధర్మ పురాణంలో చెప్పడం జరిగింది. సద్ధర్మాచరణ కొరకు అతి దుర్లభమైన ఈ మానవ జన్మ ఏ కన్న తల్లిదండ్రుల వల్ల లభించినదో, ఎవరికి మనం చక్కగా శిష్యులమైనామో అటువంటి సద్గురుదేవులైన సాక్షాత్ 33 కోటి దేవతా స్వరూపులైన ఆ పుణ్యదేవతలైన అమ్మా నాన్నలకు గురువులకు వాళ్ళ పాదపద్మములకు నమస్కరిస్తూ అనేక వస్త్రములు అదేవిధంగా చక్కటి ఈ మాలలు మొదలైనవి సమర్పణ చేసి నైవేద్యము తాంబూలము చేతికివ్వండి. ఇట్లా అడ్డం ఉండి చేతికివ్వండి. ఒకరు దండలు వేయండి. నవ్వుతూ చేయండి చక్కగా. నీరాజనం సమర్పయామి. అథ పుష్పార్చనం. ఈ కార్యక్రమము ఇంకొక 5 నిమిషాలలో పూర్తవుతుంది. అట్లాగా పుష్పాలు తీసుకో. అరెక్కల పుష్పాలు కానీ ఏవైనా తీసుకో. ఇక్కడ పెట్టుకో, ముందట పెట్టుకో. ఓం మాత్రే ఇట్లా పుష్పాలు ఇట్లా వేయండి పాదాల మీద. మాత్రే నమః, జనన్యై నమః, రక్తగర్భాయై నమః, జన్మాది కారణాయై నమః, గౌరీ సమాయై నమః, గర్భగేహిన్యై నమః, కైంకర్య ప్రియతోషిణ్యై నమః, పుత్రప్రేమమయ్యై నమః, పూజ్య పూజ్యాయై నమః, పూర్ణ పురుషాయై నమః, మాత్రే నమః, శ్రీమాత్రే నమః, ప్రాచీన ధర్మనిష్టాత్మాయై నమః, పరమానంద సౌందర్య ఆనందదాయై నమః, అనాథ పోషకాసక్తాయై నమః, సర్వసౌభాగ్య దేవతాయై నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. అగరబత్తులు వెలిగించండి.
దీపము ధూపము చూపించి నైవేద్యం సమర్పయామి, ధూపం భావయామి, దీపం దర్శయామి. ప్రత్యహం కురుతే యస్తు మాతాపిత్రభివాదనం సేవనం పోషణం చాపి జన్మ తస్యైవ సార్థకం. దండలు ఎంతసేపు చెప్పి జన్మ తస్యైవ సార్థకం. నమాతురధికానృణాం దేవతా కాచిదస్తి, దేవతా చ గురుః కర్త పోషకశ్చ పితైవ హి. మాతరం పితరం భక్త్యా సేవతే యో దినే దినే ప్రసన్నాః దేవతాః సర్వాః తస్యేష్టార్థం ప్రకుర్వతే. జీవేతాం పితరౌ యావత్ తావద్వ్రతమిదం చరేత్. ఎంతవరకైతే మాతాపితరులు ఉంటారో అట్లా ప్రతిరోజు ఈ వ్రతం చేయాలి, లేదా ప్రతి వారము, ప్రతి పక్షము, ప్రతి నెల ఈ వ్రతం తప్పకుండా మాతాపితరులకు ఇట్లా ఈ పుస్తకంతో చక్కగా ఈ వ్రతం చెయ్యాలి. తర్వాత జీవనానంతరం కూడా ఎలాగైతే ఒక సత్యనారాయణ స్వామి పటం పెట్టుకొని చేస్తామో అట్లా వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పటాన్ని పెట్టి ఈ వ్రతాన్ని జన్మోత్సవం నాడు తప్పకుండా ప్రతి సంతానం చెయ్యాలి. బిడ్డలు, అల్లుళ్ళు, కొడుకులు, కోడళ్ళు అందరూ కలిసి చేయాలి. ఇది నేను చెప్పట్లేదు, ఇది ధర్మశాస్త్రాలు చెప్పినటువంటివి. పితృసేవారతం దృష్ట్వా ప్రణత సర్వదేవతా. నీరాజనం చిన్నగా ధూపము, దీపము, నైవేద్యము, పళ్ళు, తాంబూలము, దక్షిణ అక్కర్లేదు, నీరాజనం వరకు ఇచ్చి మంత్రపుష్పం వరకు సిద్ధంగా ఉండండి. అనుగ్రహం ప్రతీక్ష్యంతే సాక్షాత్ ధర్మమయో హి సహ భార్గవో రాఘవశ్చైవ మాతాపిత్రాజ్ఞయా శ్రుతౌ. మాతాపిత్రాజ్ఞయా కుర్వన్ కర్మనాప్నోతి కిల్బిషం. స్వస్య సర్వస్య మూలం యచ్చరీరం పితృసంభవం. క్షేత్రం మాతాపితా బీజం కర్తారౌ స్వస్యతౌ శ్రుతౌ. మాతరం పితరం వాపి యో న సేవేత మూఢధీః పచ్యతే నరకే ఘోరే యావదాభూత సంప్లవం. శరీరజనకశ్చైవ పితా బ్రహ్మోపదేశకః దేహకర్మ ప్రద సాక్షాత్ ఉపాస్యః పరమేశ్వరః. అజ్ఞానాద్వ్యాప్య లక్ష్యేణ శ్రద్ధాలోపేన వానరః యస్సముల్లంఘయేదాజ్ఞాం పిత్రోః స నరకం వ్రజేత్. పితరౌ యస్త్వనాదృత్య భజతే దేవతాంతరం విముఖాః సర్వదేవా స్యుః పాపీయాన్ దుఃఖభాగ్ భవేత్. తల్లిదండ్రులను వదిలిపెట్టి ముక్కోటి దేవతలను ఆరాధన చేసిన దేవతలు సంతోషపడరు. మొదలు ప్రత్యక్ష దేవతలుగా ఉన్న మన జన్మకు కారకులైన తల్లిదండ్రులకు నమస్కారం చేసి వ్రతం చేసిన తర్వాతనే ముక్కోటి దేవతలను ఆరాధన చేయమని శాస్త్రాలు చెప్తున్నాయి. మాతా పితృహితం చిన్వన్ ఆయురారోగ్యవాన్ భవేత్. ఏమొస్తుంది చేస్తే? ఆయుష్, ఆరోగ్యము తల్లిదండ్రుల నుండే పిల్లలకు, శిష్యులకు బాగా పెరుగుతుంది. శ్రియం లభేచ్చ సంతానం పరత్రచ పరాంగతిం. సంపదలన్నీ పెరుగుతాయి. వాళ్ళు సంపాదించిన ద్రవ్యమంతా ఎవరికి ఇచ్చిపోతారు? తమ పిల్లలకే ఇచ్చిపోతారు తప్ప వాళ్ళు వెంట పెట్టుకొని పోరు. కనుక విపరీతమైన సంపదలను మనకు అందించి పెద్ద లంకంత కొంప మనకిస్తారు. కొంపల్లిలో ఒక పెద్ద కొంపను మనకిస్తారు. అట్లా ఎన్నో ఇచ్చేటువంటి గొప్ప సౌభాగ్యాలను ప్రసాదించేవాళ్ళు. తర్వాత వస్త్రాన్న సేవనాభ్యంగ తాంబూలాద్యుపచారత. హారతి ముట్టించరు. పిత్రో సత్కర్మ సాహాయ్య వ్రతదాన క్రియాదిభిః ఆజ్ఞా నిర్వహణేనాపి ప్రతిజ్ఞాపూరణేన చ పాలనాత్ కృత ధర్మస్య పిత్రోస్తోషం ప్రకల్పయేత్. ఉన్నన్ని రోజులు మనం తప్పనిసరిగా వాళ్లకు ఏమైనా అనారోగ్యములైతే మాత్రలు మొదలైనటువంటివి ఏవైనా ఇస్తూ వాళ్లకు సేవ చేయాలి. వాళ్ళు ఇంత తినే పిరికడు అన్నము మనకు కరువు కాదు కనుక దాన్ని తప్పకుండా తల్లిదండ్రులకు దగ్గరుండి సేవ చేసుకోవాలి. శిష్యులు కూడా గురువుల కారకంగా సేవ చేసుకోవాలి. వాళ్ళ రుణం ఏమిచ్చి తీర్చుకోలేం. చివరగా పితృసేవా విహీనస్య
సర్వే ధర్మా నిరర్థకా. ఎన్ని ధర్మాలు నువ్వు ఆచరణ చేయి, నువ్వు అశ్వమేధ యాగం చేయి కోరి పెట్టి లాభం లేదు. నువ్వు పితృసేవా పరాయణుడవు కాకపోతే అశ్వమేధ యాగం కూడా ఫలించదు. ఆయురారోగ్య వృద్ధ్యర్థం పిత్రోః పుత్రః సమాచరేత్. చివరగా ఒక ఫలశ్రుతిలో ధర్మశాస్త్రం ఒక మాట చెప్పింది, గోసేవాం అన్నదానంచ వ్రతమే తద్ధి పావనం జన్మ సాఫల్య శాంత్యర్థం భక్తిపూర్వం సమాచరేత్. మా వలన చేస్తున్న సమయంలో ఏవైనా తొందరపాటులో అపరాధాలు జరిగితే మా కుటుంబ సభ్యులను శిష్య పరివారాన్ని మన్నించవలసిందని ప్రార్థన చేస్తున్నాం. తెలుసో తెలియకనో ఏదో మా చిన్న మనస్సుతో ఈ పూజ కైంకర్యములను తల్లిదండ్రుల కొరకు చేసినాం. పుష్పాలు తీసుకొని మంత్రపుష్పం చేయండి. తత్సద్బ్రహ్మార్పణమస్తు. మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వచ గురోత్తమా. మంత్రపుష్పాంజలిం సమర్పయామి. తత్సద్బ్రహ్మార్పణమస్తు. ఇప్పుడు మా ప్రియ శిష్యుడు సంపత్ శర్మ ముందు గురువందన కార్యక్రమం కొరకు అంతా సిద్ధం చేసి మొత్తము ఎక్కడెక్కడెక్కడి నుంచో అటు బాసర ఆదిలాబాదు జిల్లా బాసర నుండి మొదలు పెడితే ఇక్కడ మహబూబ్ నగర్ నల్గొండ ప్రాంతం వరకు తెలంగాణ రాష్ట్రమంతా ఈ 33 జిల్లాల్లోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రమంతా నాన్నగారి యొక్క శిష్య బృందం అందరూ ఈరోజు ఈ మహత్తరమైన జన్మోత్సవానికి రావడం జరిగింది. వారందరి పక్షాన ఒక నారాయణీయమనే ఒక చక్కటి గ్రూపును ఏర్పాటు చేసినారు. శ్రీ విద్యా సేవలో అనే ఒక గ్రూపు ద్వారా ఈరోజు ఈ మహత్తరమైన కార్యక్రమంలో చక్కగా అందరూ భాగస్వామ్యం కావడం కొరకని అందరూ సకుటుంబ సపరివారంగా రావడం జరిగింది. అదేవిధంగా భక్త బృందము శిష్య బృందం అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. వారందరికీ కూడా శుభ స్వాగతాలను పలుకుతూ ఇప్పుడు సంపత్ శర్మ పండిత సత్కారం కొరకని గురువందన కార్యక్రమాన్ని సంక్షిప్తంగా ఇప్పుడు కేవలం సమయము 11 మాత్రమే అవుతుంది. ఒక అరగంటలో 11:30 వరకల్లా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి అందరం మృష్టాన్న భోజనం చేద్దామని మీ అందరు. ఎంతైంది? 1 గంట అయిందా? తెలియనే తెలియలేదు. 1 గంట అనేది కూడా తెలియలేదు. ఇంకొక 15 నిమిషాలలో పూర్తి చేస్తాము. మీరు మా అపరాధాలను మన్నించవలసిందని ప్రార్థన చేస్తున్నాం. సంపద తొందరగా అక్షతలు నీళ్లు వదిలిపెట్టినరా? నీళ్లు అన్న అక్షతలు. నమః పార్వతీపతే హర హర మహాదేవ హర. దయచేసి అందరు కూడా ఇక్కడ వేదిక ముందు కూర్చోవలసిందిగా ప్రార్థన. మా అందరికీ మాతో పాటు ఎంతమందికి పూర్ణ దీక్షను మంత్రోపదేశం చేసి ఇవాళ చాలామందిని సన్మార్గంలో నడిపి ఇవాళ ఇంత శాస్త్రమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి అర్హులమవుతున్నామంటే వారు ఆశిస్తూ సంపూర్ణ అందించినటువంటి పూజ్య గురువర్యుల దంపతులకు సభాముఖంగా శిష్యులందరి పక్షాన శతదా సహస్రదా పాదాభివందనాలు అర్పిస్తూ గురుగారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా అది కేవలం ఒక గుర్తుగా ఉండకుండా ప్రతి సంవత్సరం కూడా వారికి చేయడం కంటే కూడా వారి తరపున ఒక ధర్మ కార్యాన్ని చేస్తే చాలా సంతోషపడతారు అనే భావనను దృష్టిలో పెట్టుకొని పోయిన సంవత్సరము 90 సంవత్సరాల వేడుకలో భాగంగా శిష్యులందరూ కూడా కలిసి సామాజికులందరూ కూడా కలిసి గురుగారి పక్షాన ఒక ధార్మికమైనటువంటి ఆధ్యాత్మికమైన సామాజికమైనటువంటి ఒక 3 కార్యక్రమాలు వారి జన్మదినోత్సవ సందర్భంగా చేయాలని చెప్పి సంకల్పం చేయడం జరిగింది. ఆ సంకల్పంలో భాగంగా పోయిన సంవత్సరము ప్రముఖ శ్రీ విద్యా ఉపాసకులైనటువంటి వేదమూర్తులు బ్రహ్మశ్రీ పురాణ మహేష్ శర్మ గురుగారికి ఈ యొక్క తొలి సత్కారాన్ని ఆ సమయంలో అక్కడ వారు ఉండడం వల్ల మనం వారికి అందించడం జరిగింది. ఈసారి ద్వితీయ విఘ్నం లేకుండా మరి ఇద్దరి పండితులకు గురుగారి చేతుల మీదుగా ఈ యొక్క పండిత సత్కారం అందించాలని చెప్పి సంకల్పం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క ఇద్దరు గురువరేణ్యులకు సమర్పణ చేసిన తర్వాత శిష్యులందరి పక్షాన గురుగారి దంపతులకు మనము
గురుభక్తిగా ఆ యొక్క గురువందన కార్యక్రమాన్ని సమర్పించి తర్వాత ఎవరైతే గురుగారి కోసం చాలా దూరం నుంచి విచ్చేశారో వివిధ ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా చెప్పినప్పుడు దయచేసి రండి. ఎందుకంటే వారు సుమారు 90 సంవత్సరాల పైబడి పెద్ద మనుషులు. మనం తొందరపడి మీద పడి చేస్తే వారికి ఇబ్బంది కలుగుతుంది కనుక దయచేసి సహకరించవలసిందిగా ప్రార్థన చేస్తూ మరి ఈ సందర్భంగా ఇవాళ ఈ యొక్క గురు సత్కారంలో భాగంగా ప్రముఖ విద్వన్మూర్ధన్యులు అష్టోత్తర శత శివగీత యజ్ఞాలు చేయడంతో పాటుగా ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో అష్టాదశ శక్తిపీఠాల్లో ఎన్నో మహాయాగాలు చేసి సుమారు 10,000 మంది శిష్యగణానికి ధర్మ మార్గాన్ని చూపిస్తూ కేవలం చెప్పడమే కాదు ఆచరించి చేయడంలో ప్రముఖులు అయినటువంటి మన కామారెడ్డి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ ముత్తంపేట కేదార్ శర్మ గురుగారిని దంపతుల్ని సవినయంగా ప్రార్థిస్తూ వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాము. వారిద్దరు కూడా శిష్యులందరి భక్తులందరి పక్షాన మా యొక్క గురువు అయినటువంటి ఆంజనేయ శర్మ గురు దంపతులు ఇద్దరు కూడా కలిసి వారికి ఈ యొక్క సత్కారంతో పాటుగా ఒక ప్రశంసా పత్రాన్ని అందజేయాల్సిందిగా ప్రార్థన చేస్తూ తర్వాత మాకు గురుస్థానమైనటువంటి ప్రముఖ వేదశాస్త్ర పండితులతో పాటుగా ప్రభుత్వ విద్యాధికారిగా ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించి ఇప్పుడు శ్రీ బగలాముఖి శక్తిపీఠాన్ని స్థాపించి మన తూప్రాన్ దగ్గర ఉన్నటువంటి శివంపేట గ్రామంలో అద్భుతమైనటువంటి క్షేత్రాన్ని నిర్మింపజేసి మరి అనేకమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ మాలాంటి శిష్యులందరూ కూడా ధర్మ మార్గాన్ని చూపిస్తున్నటువంటి మా గురు సమానటువంటి బ్రహ్మశ్రీ శాస్త్రుల లక్ష్మీ వెంకటేశ్వర శర్మ గురు దంపతులను కూడా వేదికపైకి సవినయంగా చప్పట్ల మధ్యలో ఆహ్వానం చేస్తున్నాము. దయచేసి మన ముత్తంపేట కేదార్ శర్మ గారు ధనపడేటువంటి శ్రీ భవానీ అమ్మ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ప్రార్థన. దయచేసి ఇక్కడ ఉంటే ఎవరైనా తీసుకురావాల్సిందిగా ప్రార్థన. ప్రతి గురుగారి జన్మదినోత్సవానికి వేదశాస్త్ర పండితులకు ఒక విశేషమైనటువంటి సత్కారం అందించాలని సత్సంకల్పంతో సామాజికులందరూ కూడా చెప్పగానే సహకరించి దీన్ని దిగ్విజయంగా ముందు తీసుకెళ్ళినటువంటి శిష్య బృందానికి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మరి శ్రీ విద్యా ఉపాసకులు సహస్రాధిక ప్రతిష్టాపనచారులైనటువంటి మన గురుగారి పక్షాన ఈ యొక్క గురు దంపతులకు ఇరువురు కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయవలసిందిగా గురుగారి యొక్క సుపుత్రులైనటువంటి రామన్నను తర్వాత మా గురుగారి ఇద్దరిని కూడా ప్రార్థన చేస్తున్నాము. దయచేసి ఈ కార్యక్రమం అందరి పక్షాన వాళ్ళు దంపతులు చేస్తున్నారు. దయచేసి అందరూ కూడా స్వయంగా మీరందరూ చేసినట్లుగా భావన చేసుకొని దీన్ని తిలకించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. నమః పార్వతీపతే హర హర మహాదేవ. అందరూ శిష్యులందరూ కూడా ప్రార్థన చేసుకోండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ. తర్వాత తాతగారి కుమారటువంటి శ్రీమతి శ్రీ పద్మ మురళీకృష్ణ అన్న దంపతులు ఇద్దరు కూడా వేదిక రావాల్సిన సూచన. తర్వాత శంకరన్న కూడా ఎక్కడున్నా రావాల్సిందిగా ప్రార్థన. సౌవర్ణాసన సంస్థితాం త్రినయనాం పీతాంశుకోల్లాసినీం హేమాభాంగరుచిం శశాంకముకుటాం సచ్చంపకస్రగ్యుతాం హస్తైర్ముద్గరపాశవజ్రసనా సంబిభ్రతీం భూషణైః
వ్యాప్తాంగీం బగలాముఖీం త్రిజగతాం సంస్తంభినీం చింతయే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. సద్గురునాథ భగవానికి జై. అందరు మీ చప్పట్లతోటి స్వయంగా పాదాబంధనం చేసినట్లుగా భావన చేసుకోవాల్సిందిగా ప్రార్థన. కాశీలో సాయుధ్య ముక్తేశ్వర దివ్య స్ఫటిక మహాశివలింగ ప్రతిష్టాపనతో పాటుగా 108 శివలింగాలతో పాటుగా మేధా దక్షిణామూర్తి ప్రతిష్టా మహోత్సవాన్ని సుమారుగా 7 అంతస్తుల్లో కాశీలో అక్కడ లక్సా రోడ్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వారు స్వయంగా ఒక అద్భుతమైనటువంటి ఆలయం నిర్మింపజేశారు. వారికి సభక్తికంగా గురుగారి పక్షాన ఈ యొక్క గురువందనలో భాగంగా వారికి ఈ సత్కారం అందిస్తున్నారు. అందరు మీ చప్పట్లతోటి ఈ యొక్క సత్కారాన్ని స్వయంగా మీరు అందరూ అందించేట్లుగా భావన చేసుకోవాల్సిందిగా ప్రార్థన ఇస్తున్నాం. అభివస్త్రా స్వసనాన్యరుషాభిధేనో సుదుఘా పూయమానః అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభిశ్వాన్ రథినో దేవసోమా. సద్గురు చరణారవిందాభ్యాం నమః. సర్వోపచారార్థే అక్షత పుష్పాన్ని సమర్పయామి, నమస్కరోమి. ఈ సందర్భంగా వారికి గుర్తుగా గురుగారి యొక్క పేరు పైన ఒక ప్రశంసాపత్రాన్ని కూడా అందజేయవలసిందిగా గురుగారికి సవినయంగా ప్రార్థన. చాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. సద్గురు చరణారవిందాభ్యాం నమః. సర్వోపచారార్థే ప్రార్థనపూర్వక నమస్కారాన్ సమర్పయామి. తర్వాత ప్రముఖ విద్వన్మూర్ధన్యులు మా అందరికీ పరమ గురువులైనటువంటి బ్రహ్మలీన బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారి యొక్క జ్యేష్ఠపుత్రులు, మా అందరికీ గురు సమానులు, ప్రభుత్వంలో ఉన్నతమైనటువంటి విద్యాధికారిగా సేవలు అందించి వేదశాస్త్రాలని అధ్యయనం చేసి మళ్ళీ ఉద్యోగ పదవిని పొందిన తర్వాత శివంపేట గ్రామానికి మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేలాగా అద్భుతమైనటువంటి రాతిశిలతో కూడుకున్నటువంటి బగలాముఖి శక్తిపీఠాన్ని స్థాపించి ఇవాళ బగలాముఖి అమ్మవారి యొక్క మహత్యాన్ని మనలాంటి సామాన్య ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఇలాంటి ధర్మకార్యాలు ఎన్నో కూడా ముందుకెళ్ళడానికి వారి సంపూర్ణ సహకారం అందిస్తున్నటువంటి మా గురుగారి యొక్క పెద్ద అల్లుడు గారైనటువంటి చిన్నల్లుడు గారైనటువంటి శ్రీమతి శ్రీ శాస్త్రుల లక్ష్మీ వెంకటేశ్వర శర్మ గారి గురు దంపతులకు ఇప్పుడు ఈ యొక్క సత్కారాన్ని అందజేయవలసిందిగా మేము వారి యొక్క కుటుంబ సభ్యుల్ని సవినయంగా ప్రార్థనిస్తున్నాము. సౌవర్ణాసన సంస్థితాం త్రినయనాం పీతాం శుకోల్లాసినీం హేమాభాంగరుచిం శశాంక ముకుటాం సచ్చంపగస్రగ్యుతాం హస్తేర్ముద్గర పాశవజ్రరసనా సంబిభ్రతీం భూషణైః వ్యాప్తాంగీం బగలాముఖీం త్రిజగతాం సంస్తంభినీం చింతయే. గట్టిమేళం కొట్టండి అందరూ ఒకసారి మీ కళార్థాలతోటి సాక్షాత్తు ఆ బగలాముఖి అమ్మవారికి మనం ప్రత్యక్షంగా ఈ యొక్క గురువందనాన్ని సమర్పిస్తున్నట్లుగా భావన చేసుకోండి. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శిష్య బృందం పక్షాన వారి యొక్క కుటుంబ సభ్యులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని అందిస్తున్నాము. సామాజికులందరి పక్షాన బ్రహ్మశ్రీ
శాస్త్ర వెంకటేశ్వర శర్మ గురు దంపతులకు యథోచితంగా ఫలతాంబుల దక్షిణ సమర్పణిస్తున్నారు. అందరూ ఒకసారి మీ యొక్క కరతార్థాలతోటి స్వయంగా మీరే గురుగారి దంపతుల విషయంలో భావన వేసుకొని అందించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతో కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. సద్గురునాథ భగవానికి. ఇప్పుడు ఈనాడు 91 సంవత్సరాల వేడుకను జరుపుకుంటున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గురు సమానులు, ప్రత్యక్ష పరోక్ష గురువరైనటువంటి మరి వేదిక పైన ఆసినటువంటి శ్రీమతి శ్రీ గంగవరం రాజ్యలక్ష్మి నారాయణ శర్మ గురు దంపతులకు మా శిష్యులందరి పక్షాన గురుగారి కుటుంబ సభ్యులు వారికి ఈ యొక్క గురువందనాన్ని సమర్పించవలసిందిగా సవినయంగా ప్రార్థన చేస్తున్నాము. సామాజికులందరి పక్షాన ఇక్కడ ఉన్నటువంటి సమస్త భక్తుల పక్షాన మరి వారికి ఎంతోమంది కొన్ని వేల మంది శిష్యుల్ని వైదిక సాంప్రదాయంలో తయారు చేశారు. అందరి పక్షాన మరి ఈనాడు ఈ యొక్క సత్కారాన్ని స్వీకరించినటువంటి ఇద్దరు పండితుల చేత మన గురుగారికి ఈ యొక్క శిష్యులందరి పక్షాన గురువందనాన్ని సమర్పించవలసిందిగా ఆ దంపతుల్ని అందరి సవినంగా మేము ప్రార్థన చేస్తున్నాము. దయచేసి ఎదురుగా ఉండకుండా దయచేసి కూర్చోవలసిందిగా ప్రార్థన. ఎందుకంటే శిష్యులందరూ కూడా ఈ దివ్యమైన భవ్యమైన కార్యక్రమాన్ని చూస్తున్నారు కనుక దయచేసి గురుగారికి గజమాలతో సత్కరించి ఆ యొక్క అందరు చెప్పండి. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరమ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. క్యం విద్యానారాయణం శాస్త్రపురాణేషు విద్వన్మనిముపాస్మహే. సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఈనాడు ఈ 91 సంవత్సరాల జన్మదినోత్సవం జరుపుకునేటువంటి గురు దంపతులకు బ్రహ్మశ్రీ శాస్త్ర వెంకటేశ్వర శర్మ గురు దంపతులు, బ్రహ్మశ్రీ ముత్తంపేట కేదార శర్మ గురు దంపతుల చేత వారికి ఈ యొక్క శిష్యులందరి పక్షాన ఈ సత్కారం చేస్తున్నా. దయచేసి అందరు గట్టి చప్పట్లతోటి గట్టి మేళంతోటి సద్గురునాథ భగవానికి సద్గురునాథ భగవానికి. ఇప్పుడు గజమాలతోటి గురుగారికి వస్త్రాలు అందజేసి గజమాలను ఇరు దంపతులకు సమర్పించి వారికి ఆ యొక్క తలపాగను అలంకరించవలసిందిగా గురువులకు ప్రార్థన. అభివస్త్రా సువసనాన్యరుషాభిధేనో సుదుఖా పూయమానా
అభిచంద్రాభృత్తవేనో హిరణ్యాభిశ్వాన్ ప్రతినో దేవసోమా ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మే స్యాదత శాంతిం ప్రయచ్చ మే వితన్వానా చీరమాత్మనః వాసాగుం శ్రీమమగావశ్చ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ లోమశాం పశుభిः సహ స్వాహా ఆమాయందు బ్రహ్మచారిణః స్వాహా విమాయందు బ్రహ్మచారిణః స్వాహా ప్రమాయందు బ్రహ్మచారిణః స్వాహా దమాయందు బ్రహ్మచారిణః స్వాహా శమాయందు బ్రహ్మచారిణః స్వాహా యశోజనే సాని స్వాహా శ్రేయానువస్యసోసాని స్వాహా తంద్వా భగ ప్రవిశాని స్వాహా సమా ప్రవిశ స్వాహా తస్మిన్ సహస్రశాఖే నిభగాహన్వయి మృజే స్వాహా యథాపః ప్రవతాయంతి యథా మాసార్జరం ఏవం మాం బ్రహ్మచారిణః ధాతరాయంతు సర్వదా స్వాహా ప్రతివేశోసి ప్రమాభాహి ప్రమాపద్య స్వాహా ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంత్యభిదం విశంतीति సైషా భార్గవీ వారుణీ విద్యా పరమే ఎక్కువ సమయం లేదు గనక దయచేసి ఒక నిమిషం మీరు చెప్పగానే ఇక్కడ శిష్యులందరూ ఒక్కొక్కరు వచ్చి గురువుగారిని నమస్కారం చేసుకుంటారని ప్రార్థన చేస్తూ ఇప్పుడు ప్రముఖ పండితులు ముత్యంపేట కేదార్నాథ్ శర్మ అన్నయ్య గారు ఒక నిమిషం. ఈ కార్యక్రమ సందర్భంగా 3 శ్లోకాలు రచించడం జరిగింది. ఈ 3 శ్లోకాలు చదివే సమయంలో 1 నిమిషం దాటితే మీరు చప్పట్లు కొడితే నేను ఆపేస్తా. గడియారం నేను చూసుకోలేను. ఓం తచ్చక్షుర్దేవహితం శుక్రముచ్చరతు పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం. ఇది దీనికి ముఖ్యమైన మంత్రం. శుద్ధం గంగవరం వంశం శ్రీమానస సరోవరం తస్మిన్ నారాయణో భాతి పత్ర సహస్ర పుష్పవతు. 1 గంట విషయాన్ని 1 నిమిషంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. గంగవర వంశం అనేటువంటిది మానస సరోవరం లాంటిది. దాంట్లో నారాయణ శర్మ గారు బ్రహ్మ కమలం సహస్రపత్రం కమలం అని ఉంది కాబట్టి 1000 రేకుల కమలం లాంటి వారు. కుశేషయ సమాపత్ని రాజ్యలక్ష్మి పతివ్రత. ధర్మపత్ని రాజ్యలక్ష్మి గారు కుశేషయం, శతపత్రం కుశేషయం, 100 రేకుల కుశేషయం. అలా వారిద్దరినీ కూడా కుటుంబ సమేతంగా అందరూ కూడా వాళ్ళ పితృరుణం తీర్చుకుంటున్నారు. అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. అటువంటి సహస్రాంశు సదాపాయాత్ కుటుంబయుత దంపతి. సహస్రాంశు సూర్య భగవానుడి యొక్క కార్యక్రమం జరిగింది కాబట్టి ఆయనకు సహస్రాంశు అని పేరుంది. ఇక్కడ సహస్ర కమలం, అక్కడ సహస్రాంశు. ఇక చిట్ట చివరి శ్లోకం. సూర్య చంద్ర సమాయుక్త పంచభూతాత్మక శివ యజమాని స్వయం సాక్షాత్ అష్టమూర్తిశ్చ రక్షతు. కాళిదాస మహాకవి తన నాటకంలో కూడా చెప్పారు, అష్టమూర్తి ధ్యానం చేశారు. ఆ రకంగా సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు యజమాని. ఈ 8 మంది కలిసి అష్టమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు ఎప్పుడు ఈ గంగవరం వంశాన్ని, కుటుంబాన్ని కాపాడుతూ ఉండుగాక. శుభమస్తు. చాలా చాలా ధన్యవాదాలు. అంత పెద్ద విషయాన్ని ఇంత క్లుప్తంగా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలను అర్పణ చేస్తూ ఇప్పుడు అందరూ శిష్యులందరికీ కూడా గురువుల వందనం కావాలి. తర్వాత ఆశీస్సులు కూడా మీరందరూ అందిద్దురు. కానీ మొదలు వేదాశీస్సులు సంక్షిప్తంగా. వృద్ధాప్యంలో
యువకుల్లాగా ఉంటారు నారాయణ శర్మ గారు. 90లో 50 అన్నమాట. కాబట్టి ఈ రకంగా వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి భగవంతుడు. కాబట్టి శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం కనుక మేము పూలమాలలు వేయకుండా వారికి మంచి ఆరోగ్యం ఇచ్చేటువంటి వస్తువును హారంగా వేస్తున్నాం. ఓం త్ర్యాయుషం జమదగ్నే కశ్యపస్య త్ర్యాయుషం యద్దేవానాం త్ర్యాయుషం తన్మే త్ర్యాయుషం. ఇప్పుడు అక్కడ కుర్చీలు వేసిండ్రా నాన్న? ఇప్పుడు అక్కడ కూర్చుని పెడతారు గురు దంపతులను ఇద్దరిని. వరుసగా అందరూ శిష్యులు దంపతియుక్తంగా రావచ్చు. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. సూర్యోపాసన సన్నిధానంలో కూర్చున్న ప్రియ శిష్యవర్గానికి అంతటికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీరందరూ బాగా సహకరిస్తున్నారు. మీరంత సహకారం వల్లనే, మీరిచ్చే సహకారం వల్లనే కార్యక్రమాలు ఇంత చాలా ఘనంగా జరిగినాయి. ఇక మిగిలినది శిష్యులందరినీ అనుగ్రహించే అద్భుతమైన కార్యక్రమము. ఒకసారి వారి యొక్క 2 మాటలను విందాం. బాపు, మీరు 2 మాటలు చెప్పండి. 2 మాటలను ఆశీస్పూర్వకంగా చెప్పండి, ఎక్కువ వద్దు, 1 నిమిషం. ఈ రోజున నాకు సంబంధించినటువంటి 91 సంవత్సరాల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మా కొడుకులు, మా శిష్యులు, మా ఆత్మీయులు అందరూ కూడా కలిసి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేసినారు. ఇందులో ఆరోగ్యం భాస్కరాదిచ్చేసని, ఈ వృద్ధాప్యంలో కావలసింది ఆరోగ్యం కనుక ఆ ఆరోగ్య పరిరక్షణ కొరకు ఈ సూర్యనారాయణ స్వామి వారి యొక్క దివ్యమైన ఆరాధనాపూర్వకంగా, అలాగే పెద్దలందరూ వచ్చి ఆశీస్సులు ఇవ్వడం ద్వారా, అలాగే ఆత్మీయులు శిష్యులు అందరూ కూడా వచ్చి కార్యక్రమంలో కనుగొని ప్రేమ అనుభవాలు నాకు ఇవ్వడం ద్వారా నేను ధన్యుడైనాను. ఈ కార్యక్రమం వల్ల మీరందరూ కూడా సంతోషించింది అనుకుంటాను. మీ అందరిని చూసి నేను చాలా సంతోషించాను. జయ జగదంబ. మేము ఏ ప్రతిజ్ఞనైతే చేసినామో 1:30 వరకు కార్యక్రమం సమాప్తం చేసి మృష్టాన్న భోజనాన్ని చేద్దామని అనుకున్నాం, ప్రసాదం స్వీకరిద్దాం అనుకున్నాం. అది నెరవేరుతుంది. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాలు తక్కువనే ఉంది 1:30కు. మేము ప్రతిజ్ఞాభంగం చేయకుండా ఈ సంకష్టహరణ మహాగణపతి మహిమ అంతే అంత గొప్పది. ఎక్కడ కూడా ఏది సంకల్పించినా అది మనము చిన్నగా అనుకుంటే, అణువంత అనుకుంటే ఏనుగంత ఆయనంత గొప్పగా చేసేటువంటి ఒక గొప్ప అనుగ్రహాలను కలిగించేవాడు సంకష్టహరణుడు. అటువంటి సంకష్టహరణ ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం కిందికి ఉండండి, కిందికే నిలబడండి, అక్కడికే వస్తారు గురువుగారు. సంకష్టహరణ మహాగణపతిని ప్రార్థన చేస్తూ ఇప్పుడు గురు దంపతులకు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చినాకనే సన్మానం, అక్కడికి వచ్చినాకనే సన్మానం. అక్కడికి తీసుకురండి, ఇక్కడికి వస్తారు, రండి రండి, మరి తొందరగా రండి, ఆలస్యం చేయొద్దు. అక్కడ ఇప్పుడు రాసడం అవన్నీ కాదు నాయన, లేట్ అవుతుంది, తర్వాత రాసుకుందరు కానీ. మరి అక్కడి నుంచి అట్లా వస్తారు సంపద, అక్కడి నుంచి వచ్చి అట్లా అక్కడి నుంచి వస్తారు. దీపాలు ఏం లేవు, అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతారు. మరి మళ్ళీ అక్కడికైతే బాగుండదు కదా. అదే ఒక గ్రూప్ ఫోటో అంటే ఏరి మీరు పిల్లలు ఫోటో అన్నట్టు ఒక గ్రూప్ ఫోటో తీయండి. ఎవరు తీస్తారు? ఎవరినో పురమాయించిండ్రా? ఆయన తీయడు, ఆయన ఎవరు తీయరు. రండి రండి. ఇప్పుడు ధర్మ కాదు, ఇప్పుడు ఏం దేని కొరకు ఇస్తున్నారు? ధర్మాచార్య దర్శన యాత్ర ద్వారా స్మర్తృ శిరోమణి అనే ఒక అద్భుతమైన ఈ ప్రశంసా పత్రాన్ని గురుదేవులకు విరాట్ పరివార సంఘం ద్వారా జరుగుతుంది. ఇవ్వండి. మీరు దయచేసి అక్కడ సందులో ఉన్న వాళ్ళందరూ ఖాళీ చేస్తే ఇక్కడి నుంచి లైన్ కట్టి ఇట్లా వస్తారు. అక్కడి నుంచి అక్కడి నుంచి అందరు అటు చూడండి. అట్లా రమ్మనండి.
దయచేసి ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మీయ అతిథులందరికీ, వివిధ దేవాలయ కమిటీ సభ్యులకు, భక్తులందరూ కూడా సవినయ ప్రార్థన తెలియజేస్తూ ఒక ముఖ్య సూచన, దయచేసి ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తిగా సాగరించినటువంటి సామాజికులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ సంకష్టర మహాకమిటీ ఆలయ కమిటీ, శారదా శంకరాచార్య ఆలయ కమిటీ, పోచమ్మ మైసమాంబ ఆలయ కమిటీతో పాటుగా వివిధ ఆలయ కమిటీ సభ్యులు కూడా చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా కాస్త ఓపికగా ఇక్కడ కొంతమంది భోజన విశ్రాంతికి వెళ్ళిన తర్వాత మీరు నిదానంగా రావాల్సిందిగా ప్రార్థన. మిగతా భక్తులందరూ కూడా అక్కడ దీపాలున్నాయి, యంత్రాలున్నాయి, వాటిని కాళ్ళతో ఎక్కడ తగలించి కొనుక్కోకుండా అక్కడి నుంచి రావాలి. దయచేసి ఇక్కడ కాదండి, లైన్ ఇది గారు, దయచేసి అక్కడి నుంచి రావాలి. ఇక్కడ లైన్ ఆఫ్ చేసి, దయచేసి లైన్ ఇక్కడ ఆఫ్ చేసేయండి, అక్కడి నుంచి రావాలండి ప్లీజ్. దయచేసి లైన్ అందరూ కూడా అక్కడి నుంచి రావాలి. హరహర మహాదేవ. ఇంత్యా ఈరోజు అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమం సూర్యోపాసన, 12 మంది ఋత్వికులైనటువంటి బ్రాహ్మణ గురువుగారి శిష్యోత్తముల చేత జరిగింది. గురువుగారికి తీర్థం ఇవ్వవలసి ఉన్నది, వారి కుటుంబ సభ్యులకు తీర్థం ఇవ్వవలసి ఉన్నది. సామాయికులు సామాయికులందరూ ఒక్కసారి, గురువుగారి శిష్యులు సామాయికులు పెద్ద మనుషులు వాళ్ళు చాలా వృద్ధులు, సహకరించండి, అట్లా రండి, లైన్లో రండి, దయచేసి వచ్చి ఇట్లా వెళ్ళిపోండి. వాళ్ళు పెద్ద వృద్ధులు, పెట్టవయ్యా తీర్థం. హరణం సర్వవ్యాధి నివారణం సమస్త దురితోపశమనం శ్రీ సూర్యనారాయణ దేవతా పాదోదకం పావనం శుభం. పుచ్చుకో. మీరు రండి, ఇక్కడ లైన్లో ఉన్న వాళ్ళందరూ రండి. దా నెక్స్ట్ దంపతులు మంచి సీతారామ శర్మ ద్వివేది సిద్దిపేట నుంచి వచ్చినారు. విజయ, వీళ్ళకి బొట్టు పెట్టి బట్టలు ఇచ్చేసేయండి. అక్కడ వీళ్ళకు ఇట్లా వస్తారు ఇక్కడి నుంచి. రాండి కిషన్ దంపతులు, దండం పెట్టుకోండి. మీరు ఇచ్చేసేయండి, వాళ్ళకు దంపతులకు ఇచ్చేసేయండి. ఇట్లా వెళ్ళి అంతే. అందరూ దయచేసి మా ఆహ్వానాన్ని మన్నించి గురువుల యొక్క ఆశీస్సులను స్వీకరించే మీరంతా కూడా చక్కటి భోజనం చేసి వెళ్ళవలసినదని, గురువుగారి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు పొందవలసినదని ప్రార్థన చేస్తున్నాం. నమస్కారం. ఒకళ్ళు పళ్ళు ఇవ్వండి, ఒకళ్ళు బట్టలు ఇవ్వండి, ఏమేమి ఇస్తారో అవన్నీ ఇచ్చేసేయండి. షాల్వా ఇవ్వండి వారికి, ఒక షాల్వా వారికి ఏది ఇస్తారో అది ఇవ్వండి. బాగుండమ్మా, సంతోషం. ఉన్నది పూరీలు అవి. ఏకాదశి ఉన్న వాళ్ళకందరికీ కూడా ఉంది. కేదార్నాథ్ శర్మ అన్నయ్యకు మడితో భోజనం ఉంది, మడితో భోజనం
ఇంటికి వెళ్ళండి, ఇంటికి తీసుకుపోమని, సాకేతని ఇంటికి తీసుకుపోమని. మడితో భోజనం చేసే వాళ్లకు ఇంట్లో ఉంది, వారిని తీసుకొని వెళ్ళండి. ఒక్క నిమిషం. వైర్ ఎక్కువ ఉందా? వైర్ అంతే ఉందా? వైర్ ఎక్కువ ఉందా లేదా? ఎవరిది? ఇక్కడ కారు తాళపు చేయబడింది ఎవరిదో? కారు తాళపు చేయి బాగుంది. మీకే మీ దగ్గరనే పెట్టుకోండి, ఎవరైనా అడిగితే ఇచ్చేయండి. ఇక వీరికి ఇచ్చినావా? బొట్టు పెట్టినావా? మీరు ఏకాదశి ఉన్నది, టిఫిన్ చేయండి. ఇది చూడండి, బొట్టు పెట్టి సూర్యనారాయణ స్వామి అన్నా అన్నా, బ్రాహ్మణులు ఎవరైతే వస్తారో వాళ్లకు దక్షిణ ఇచ్చిప్పించే బాబుతోని. తెలుసు కదా నీకు ఎవరెవరు సూర్య నమస్కారాలు చేసారు వాళ్ళకందరూ. ఏం కాదు, వచ్చినప్పుడే ఇచ్చేస్తే అయిపోతుంది. ఇక మళ్ళీ వెళ్ళిపోతారు కదా భోజనం చేసి. అన్నా దీపాలు జాగ్రత్త, కింద దీపాలు ఉన్నాయి చూసుకోండి. ఒక చక్కటి కీర్తన మా పవన్ శర్మ. హలో 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 శ్రీ శారదా ఆదిశంకరాచార్య దేవాలయ కమిటీ పక్షాన గురు దంపతులకు చిరు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. శారదాంబ దేవాలయ ప్రతిష్టను, నవగ్రహ మహాక్షేత్ర ప్రతిష్టను కూడా గురు దంపతులు గంగవరం రాజ్యలక్ష్మీ నారాయణ శర్మ దంపతులు చేయడం, ఆ కృతజ్ఞతగా శారదా కమిటీ వాళ్ళు ఎప్పుడు కూడా గురు దంపతులకు రుణపడి ఉంటున్నారు. ఈ సందర్భంగా వారికి పుష్ప ఫలాలను సమర్పణ చేస్తున్నారు. ఓ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తప్పండి చాలు. అలాగే పోచమాంబ మైసమాంబ దేవాలయ నిర్వాహకులు చీటి పాండురంగారావు గారు కూడా వారికి సన్మానాన్ని నిర్వహిస్తున్నారు. అయ్యా ఇదిగో ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శుభం మే స్యాదత శాంతిం ప్రయచ్చ మే ఇమాని ఫలతాంబూలాని సమర్పయామి. నమస్కారం చేసుకోండి. సద్గురునాథ భగవానకి జై. పశ్చిమ హౌసింగ్ బోర్డు అధ్యక్షులు పోచమాంబ మైసమాంబ దేవాలయ నిర్వాహకులు చీటి పాండురంగారావు గారు ఈ దంపతులకి సన్మానిస్తున్నారు. गुरुनाथ भगवान की जय. गुरुदेवतानुग्रह सिद्धिरस्तु.
శుభం.